క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా టీం అంటేనే ఒకప్పుడు అందరూ భయపడేవాళ్ళు. గ్రౌండ్లోకి వాళ్ళు అడుగు పెట్టారంటే చాలు ఆపోజిట్ టీమ్స్కి చెమటలు పట్టేవి. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. టీ20 ప్రపంచ కప్ త్వరలోనే స్టార్ట్ అవబోతున్న టైంలో ఆస్ట్రేలియాకి ఊహించని షాక్ తగిలింది. కొద్ది నెలల క్రితమే లెజెండరీ బౌలర్ మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ అయ్యేలా చేయగా, ఇప్పుడు ఆస్ట్రేలియన్ టీం కెప్టెన్ అండ్ వాళ్ళ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ కూడా గాయం కారణంగా టీంకి దూరం అయ్యి అసలు టీంలోకి ఎప్పుడు వస్తాడో తెలియని సిచ్యువేషన్ ఏర్పడింది. దాంతో ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ అందరూ ఈ టీ20 వరల్డ్ కప్ లో తమ టీం పరిస్థితి ఏంటా అని కంగారు పడుతున్నారు. అయితే కమిన్స్ కూడా ఈ వరల్డ్ కప్ కి దూరం కానున్నాడా? వరల్డ్ కప్ కి ముందే స్టార్క్ సడన్ రిటైర్మెంట్ కారణం ఏంటి? అసలు ఈ వరల్డ్ కప్ ఆస్ట్రేలియాకి ఎలా ఉండనుంది? అసలు ఇప్పుడు టీంలోకి ఎవరెవరు ఉన్నారు అనే విషయాల్ని వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్కి ముందు ఆస్ట్రేలియా జట్టుకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో టోర్నీలోని మొదటి 2 మ్యాచ్లకి అందుబాటులో ఉండడం లేదు. ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. కమిన్స్ ప్రస్తుతం లంబర్ బోన్ స్ట్రెస్ ఇంజరీతో బాధపడుతున్నాడని, అతను జట్టులో చేరడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు అని అందరూ అనుకున్నారు. కానీ అతను గాయం కారణంగానే వరల్డ్ కప్ కి పూర్తిగా దూరంగా కానున్నాడని, కమిన్స్ కి బదులుగా బెడ్ వర్సిన్ టీంలోకి రాబోతున్నాడని ఆస్ట్రేలియా బోర్డు అనౌన్స్ చేసింది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్లో 3వ టెస్ట్ ఆడిన తర్వాత ఈ గాయం మళ్లీ తిరగబెట్టడంతో అతను జట్టుకి దూరం అవ్వాల్సి వచ్చింది. కేవలం ప్రపంచ కప్ మాత్రమే కాకుండా దానికి ముందు పాకిస్తాన్తో జరగాల్సిన టీ20 సిరీస్కి కూడా కమిన్స్తో పాటు నాథన్ ఎల్లిస్, టీమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు జోష్ హేజిల్వుడ్ వంటి కీలక ఆటగాళ్లకి విశ్రాంతినిచ్చారు. ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా ప్రయాణం ఫిబ్రవరి 11న ఐర్లాండ్తో మొదలవుతుంది. ఆ తర్వాత జింబాబ్వేతో 2వ మ్యాచ్ ఆడనుంది. ఈ 2 ముఖ్యమైన మ్యాచ్లకి కమిన్స్ లేకపోవడం ఆసీస్కి జట్టుకి భారీ లోటుగా పరిగణించవచ్చు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో మరియు తన అనుభవంతో జట్టును నడిపించడంతో కమిన్స్ పాత్ర చాలా కీలకం. ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఒమన్, ఐర్లాండ్, జింబాబ్వే మరియు శ్రీలంకతో కలిసి గ్రూప్ బిలో ఉంది. కమిన్స్ వంటి ప్రధాన ఆటగాడు లేకపోవడం జట్టు టైటిల్ గెలిచే అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఈ ప్రపంచ కప్లో బరిలోకి దిగుతోంది. ఈ జట్టులో జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, క్యామరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్ వంటి ప్రభావవంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ అనుభవజ్ఞులైన బౌలర్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియా దేశపు గొప్ప వైట్ బాల్ బౌలర్లలో ఒకరైన మిచెల్ స్టార్క్ ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2026 టీ20 ప్రపంచ కప్కి కేవలం కొన్ని నెలల ముందు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకి షాక్ గురిచేసింది. ఇప్పటికే 36 ఏళ్లున్న స్టార్క్ తన కెరియర్ని మరింత కాలం పొడిగించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ మరియు వన్డే ఫార్మెట్పై దృష్టి సారించి 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఫిట్గా ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నాడు. టెస్ట్ క్రికెట్ మనకి ఎప్పుడూ మొదట ప్రాధాన్యత అని, ఆస్ట్రేలియా తరఫున ఆడిన ప్రతి టీ20 మ్యాచ్ని తానెంతో ఆస్వాదించానని స్టార్క్ ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా 2021లో ఆస్ట్రేలియా మొదటిసారి టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఆ జట్టులో సభ్యుడిగా ఉండడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని స్టార్క్ గుర్తు చేసుకున్నాడు. అయితే స్టార్క్ రిటైర్మెంట్కి ప్రధాన కారణం వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. రాబోయే భారత పర్యటన, యాషెస్ సిరీస్ మరియు 2027 వన్డే ప్రపంచ కప్ వంటి కీలక ఈవెంట్లలో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి టీ20ల నుండి తప్పుకోవడం సరైన మార్గమని అతను భావించాడు. ఈ నిర్ణయం వల్ల ఆస్ట్రేలియా యువ బౌలర్లకి ప్రపంచ కప్ కంటే ముందే సిద్ధమవడానికి అవకాశం లభిస్తుందని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక స్టార్క్ తన టీ20 కెరియర్ని 79 వికెట్లతో ముగించగా ఆస్ట్రేలియా తరఫున ఈ ఫార్మెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఆడమ్ జంపా తర్వాత స్టార్క్ 2వ ప్లేస్లో ఉన్నాడు. 2021 టీ20 ప్రపంచ కప్ విజయంలో స్టార్క్ పోషించిన పాత్ర అద్వితీయం. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో మరియు డెత్ ఓవర్లలో తన యార్కర్లతో బ్యాటర్లను కష్టపడి చేయడంలో స్టార్క్కి ఉన్న టాలెంటే ఆస్ట్రేలియాకి మొట్టమొదటి టీ20 టైటిల్ని తెచ్చిపెట్టింది. అయితే స్టార్క్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియా జట్టులోని సీనియర్ ఆటగాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు వైట్ బాల్ ఫార్మెట్ల నుండి తప్పుకుంటున్నారు. గత ఏడాది కాలంలో డేవిడ్ వార్నర్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆల్ ఫార్మాట్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించగా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మార్కస్ స్టోయినిస్ వంటి వారు వన్డే క్రికెట్ కి వీడ్కోలు పలికారు. పాట్ కమిన్స్ వన్డే కెప్టెన్ గా ఉన్నప్పటికీ ప్రపంచ కప్ విజయం తర్వాత కేవలం 2 మ్యాచ్ల్లోనే ఆడారు.
ఇది ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక మార్పు దశను సూచిస్తోంది. యూత్ అవకాశం ఇవ్వాలని మరియు సీనియర్ల ఫిట్నెస్ని కాపాడాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. అయితే స్టార్క్ టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్నప్పటికీ ఐపీఎల్ వంటి దేశీయ టీ20 లీగ్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల ఐపీఎల్లో ఆయన సుమారు $6.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల కాంట్రాక్ట్ పొందడం విశేషం. మిచెల్ స్టార్క్ కేవలం ఒక బౌలర్ మాత్రమే కాదు, అతను ఆస్ట్రేలియా విజయాల వెనుక ఉన్న గొప్ప శక్తి. కొత్త బంతిని గంటకి 160 కిలోమీటర్ల వేగంతో స్వింగ్ చేయగల సామర్థ్యం స్టార్క్ సొంతం. 2012లో టీ20 అరంగేట్రం చేసినప్పటి నుండి 5 ఐసీసీ ఈవెంట్లలో అతను పాల్గొన్నాడు. గంటకి 160.4 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇక మిచెల్ స్టార్క్ ప్రస్థానాన్ని చూస్తే అతను 1990లో జన్మించాడు. అలాగే 2010లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇక అతనికి కెరియర్ ప్రారంభంలో అనేక గాయాలు వేధించినప్పటికీ మళ్ళీ మరింత ఫామ్తో స్టార్క్ తిరిగి వచ్చేశాడు. ఇక 2015 వన్డే ప్రపంచ కప్లో స్టార్క్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని గెలుచుకున్నాడు. అలాగే వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్గా ఆయన రికార్డు సృష్టించాడు. స్టార్క్ కేవలం 102 మ్యాచ్ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్లో కూడా ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన 7వ బౌలర్గా స్టార్క్ నిలిచాడు. స్టార్క్ అరంగేట్రం కూడా చాలా ఆసక్తికరంగా జరిగింది. 2010లో భారత పర్యటనలో గాయపడిన జోష్ హేజిల్వుడ్ స్థానంలో చివరి నిమిషంలో అతను జట్లోకి వచ్చాడు. భారత్తో జరిగిన తన మొదటి వన్డేలో అతనికి వికెట్లు దక్కలేదు. కానీ ఆ తర్వాత శ్రీలంకపై జరిగిన మ్యాచ్లో తన సత్తా చాటాడు. శ్రీలంక ఇన్నింగ్స్లో స్టార్క్ మరియు క్లింట్ మెక్కే కలిసి 9 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాకి ఘన విజయాన్ని అందించారు. టెస్ట్ క్రికెట్లో కూడా 2011లో న్యూజిలాండ్పై అరంగేట్రం చేసి మొదటి మ్యాచ్లోనే స్టార్క్ 2 వికెట్లు తీశాడు. అప్పట్లో సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ బ్యాటర్లని ఎల్బీడబ్ల్యూ ద్వారా అవుట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్లో కూడా స్టార్క్ ప్రయాణం ఎన్నో మలుపులతో సాగింది. 2014లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నప్పుడు ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పోలార్డ్తో జరిగిన వాగ్వాదం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. స్టార్క్ వేసిన బౌన్సర్కి కోపగించిన పోలార్డ్ ఆ తర్వాత డెలివరీ సమయంలో స్టార్క్ బంతి విసిరేలో పక్కకి తప్పుకున్నాడు. కానీ స్టార్క్ బంతిని పోలార్డ్ కాళ్ల వద్ద వేయగా కోపంతో పోలార్డ్ తన బ్యాట్ని స్టార్క్ వైపు విసిరంతా పనిచేశాడు. ఈ ఘటనకి గాను ఇద్దరు ఆటగాళ్ళకి భారీ జరిమానా విధించారు. 2015లో మోకాలి గాయం కారణంగా స్టార్క్ ఆలస్యంగా ఐపీఎల్లో చేరినప్పటికీ బెంగళూరు జట్టును ప్లే ఆఫ్స్కి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత గాయాలు మరియు జాతీయ జట్టు ప్రయోజనాల దృష్ట్యా అనేక సీజన్లకి స్టార్క్ దూరంగా ఉండాల్సి వచ్చింది. మిచెల్ స్టార్క్ వ్యక్తిగత జీవితం కూడా క్రీడలతోనే ముడిపడి ఉంది. ఆయన భార్య అలిసా హిలీ కూడా ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయరే. వీరిద్దరూ చిన్నప్పటి నుండే స్నేహితులు కాగా ఆ తర్వాత వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకొని 2016లో పెళ్లి చేసుకున్నారు. టెస్ట్ క్రికెట్ ఆడిన అరుదైన వివాహిత జంటల్లో వీరు 3వ వారు. తన భార్య ఆడే మ్యాచ్లను చూడటానికి స్టార్క్ తన మ్యాచ్లను కూడా వదులుకున్న సందర్భాలున్నాయి. స్టార్క్ సోదరుడు బ్రాండన్ స్టార్క్ కూడా ఒక ఒలింపిక్ హై జంపర్ కావడం విశేషం. ఇది ఒక సంపూర్ణమైన క్రీడా కుటుంబం అని చెప్పొచ్చు. స్టార్క్ ఇటీవలే మరో చారిత్రాత్మక రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్ పేరిట ఉన్న రికార్డుని స్టార్క్ బద్దలు కొట్టాడు. అక్రమ్ 104 టెస్టుల్లో 414 వికెట్లు తీయగా స్టార్క్ తన 102వ టెస్టులోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం స్టార్క్ 415 కంటే ఎక్కువ వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. చమింద వాస్, ట్రెంట్ బౌల్ట్, జహీర్ ఖాన్ వంటి లెజెండ్స్ని వెనక్కి నెట్టి స్టార్క్ నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ఇక అతని అద్భుత ప్రదర్శనకు గాను డిసెంబర్ 2025లో ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. యాషెస్ సిరీస్లో కమిన్స్, హేజిల్వుడ్ అందుబాటులో లేని సమయంలో పేస్ దళాన్ని ముందుండి నడిపించి 31 వికెట్లు పడగొట్టాడు. కేవలం బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లో కూడా హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇక స్టార్క్ లేకపోవడం వల్ల ఆస్ట్రేలియా ఎదుర్కోబోయే ప్రధాన సమస్య లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ లోటు. ప్రస్తుతం జట్లో ఏ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కూడా లేడు. ఇది ప్రత్యర్థి బ్యాటర్లకి ఒక వెసులుబాటుని కల్పిస్తుంది. అలాగే పవర్ ప్లేలో కొత్త బంతితో వికెట్లు తీగల స్టార్క్ సామర్థ్యాన్ని భర్తీ చేయడం జేవియర్ బార్ట్లెట్ లేదా క్యామరాన్ గ్రీన్ వంటి యువ ఆటగాళ్ళని అంత సులభం కాదు. ఆస్ట్రేలియా జట్టు రాబోయే కాలంలో తన బౌలింగ్ విభాగాన్ని ఎలా పునరుద్ధరించుకుంటుందో వేచి చూడాలి. స్టార్క్ తన నిర్ణయంతో యువతకి మార్గం సుముఖం చేశానని చెబుతున్నప్పటికీ అతని అనుభవం లేకపోవడం జట్టుకి పెద్ద దెబ్బే. మొత్తానికి పాట్ కమిన్స్ గాయం మరియు మిచెల్ స్టార్క్ టీ20 రిటైర్మెంట్ ఆస్ట్రేలియా క్రికెట్లో ఒక పెద్ద శూన్యాన్ని సృష్టించాయి.
అనుభవం మరియు వేగం కలగలిసిన స్టార్క్ వంటి బౌలర్లు దొరకడం చాలా అరుదు. ఆయన తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను సృష్టించి ఆస్ట్రేలియాకి ఎన్నో చిరస్మరణీయ విజయాల్ని అందించారు. కమిన్స్ త్వరగా కోలుకుని జట్లోకి రావాలని, అలాగే స్టార్క్ తన టెస్ట్ మరియు వన్డే కెరియర్ని మరిన్ని విజయాలతో కొనసాగించాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.